కుబేరా మూవీ మనందరికీ తెలుసు ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో, ఎంత అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుందో. డెఫినెట్గా ఈ సినిమా ఒక లెవెల్లో ఉంది, ఓ రేంజ్లో ఉంది. అంటే భారీ సెట్లు వేసేసి భారీ అంటే ఎంతెంతో కొన్ని కోట్ల రూపాయలు పెట్టి గ్రాఫిక్స్లు చేసి నిన్న ధనుష్ గారు కూడా మాట్లాడారు. అంటే అంత చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మంచి అంటే మన హ్యూమన్కి సంబంధించినటువంటి రిలేషన్స్కి తాలూకా ఒక కనెక్ట్ని మనం చేయగలిగితే ఇది కూడా భారీ హిట్ని అందుకుంటుంది అని మరొకసారి ప్రూవ్ చేశారు. నిజంగానే అంత భారీ బడ్జెట్లు అవసరం లేదు, భారీ గ్రాఫిక్స్ అవసరం లేదు. న్యాచురల్గా చేస్తే ఒక మంచి అద్భుతమైనటువంటి హిట్ అందుకోవచ్చు. కొన్ని కోట్ల రూపాయలు దీనివల్ల ఇలా కూడా మనం కలెక్ట్ చేయొచ్చు అనేది కుబేరా ఒక మంచి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు తెలుసు అది శేఖర్ కమ్యూల గారి సినిమా. ఆయన ఏ సినిమా తీసినా చాలా మంచి కథని ఎంచుకొని చాలా అద్భుతంగా ఎప్పటికప్పుడు ఆయన కొత్త స్టోరీస్ని, కొత్త జోనర్స్ని టచ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. అలాంటిది ఈసారి ఒక మంచి సినిమాని మన ముందుకు తీసుకొచ్చారు. ఒక ఫీల్ గుడ్ ఫిలిం, అందరూ ఆలోచించదగ్గ ఫిలిం, మంచి నటన. నిజంగా చెప్పాలంటే ధనుష్ గారు చేసినటువంటి క్యారెక్టర్ నిజంగా నా భవిష్యత్ అన్నట్టుగా ఉంటుంది. అంత అద్భుతంగా చేశారు. అలాంటి క్యారెక్టర్ ఇంకెవరూ చేయలేరేమో అన్నంతగా అనిపించింది. అయితే నాకు ఎందుకు అనిపించింది అంటే ఇంతవరకు బాగుంది. ఆయన డెఫినెట్గా ఒక ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నిజంగా ఒక ఆస్కార్ అవార్డు వచ్చినా కూడా నిజంగా చెప్తున్నాను హార్ట్ఫుల్గా అంత అద్భుతంగా అనిపించింది. ఆస్కార్ అవార్డు ఇచ్చినా కూడా తప్పు లేదు అన్నంత పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన డెఫినెట్గా ఒక అద్భుతమైనటువంటి యాక్టర్, అందులో ఎటువంటి సందేహం లేదు. నేను ఆయన ఏమి అంటలేదు. అయితే ఇక్కడ నాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే శేఖర్ కమ్యూల గారు ఎందుకని ధనుష్ గారిని ఎంచుకున్నారు అంటే డెఫినెట్గా నాకు అనిపించింది ఒక అద్భుతమైనటువంటి యాక్టర్, ఆయనే ఇది చేయగలుగుతాడు అని అనిపించిందేమో. అంటే తెలుగులో లేరా అంత అద్భుతమైనటువంటి యాక్టర్లు అంటే మైబీ ఆయనకి లేరేమో అనిపించిందేమో. అంటే ఒకటి ఉన్నా కానీ వాళ్ళు అలాంటి క్యారెక్టర్ అంటే ఒక బెగ్గర్కి సంబంధించినటువంటి తాలూకా యాక్ట్ చేయమంటే చేయరేమో, అందుకనే ఆయన అక్కడికి వెళ్ళారేమో అనిపించింది. ఎందుకంటే మరి ఇక్కడ మన తెలుగుకి సంబంధించి అందరూ కూడా కమర్షియల్ సినిమాలు ఎక్కువ చేస్తారు. అది ఎంత భారీ బడ్జెట్ సినిమా అయినా సరే మంచి హైప్ ఇచ్చేటువంటి సినిమాలే ఉంటాయి తప్ప ఎలివేషన్స్ లేదంటే గ్రాఫిక్స్ ఇంకొకటో చేసుకుంటూ ఉంటాయి తప్ప అలాంటి న్యాచురల్ క్యారెక్టర్లు చేయడానికి మన హీరోలు కొంత వెనుకబడే ఉంటారు అని అనిపించింది. ముఖ్యంగా దాంట్లో మనం రీసెంట్గా అటు రంగస్థలంలో చిట్టిబాబు క్యారెక్టర్లో ఉన్నటువంటి రామ్ చరణ్ గారు కావచ్చు, తర్వాత పుష్పలో అల్లు అర్జున్ గారు కావచ్చు, ఇలాంటి కొంచెం టచ్ చేసినా ఇది కూడా మాస్ ఎలిమేషన్స్ ఉండేటువంటి క్యారెక్టర్లనే చేయగలిగారు, అంతకుమించి చేయలేరు. అంటే ఇలాంటి బెగ్గర్ క్యారెక్టర్ని చేయడానికైతే మన వాళ్ళు అంత సాహసం చేయరేమో అనిపించింది. నిజంగా ధనుష్ గారి యాక్టింగ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆయన క్యారెక్టరైజేషన్ కూడా అంత అద్భుతంగా ఉంది. కానీ మన తెలుగులో ఎందుకని ఇలాంటి క్యారెక్టర్స్ని చేయడానికి ముందుకు రావట్లేదు? అలా వస్తే ఈరోజు డెఫినెట్గా శేఖర్ కమ్యూల గారు మన తెలుగు ఇండస్ట్రీని వదిలేసి ఆయన తమిళ ఇండస్ట్రీలో ఉండేటువంటి ధనుష్ గారి దగ్గరికి ఎందుకు వెళ్తారు? ఆలోచించుకోవాలి. ఇది మన తెలుగు వాళ్ళు, మన తెలుగు యాక్టర్స్ దీన్ని చాలా బలంగా ఆలోచించాల్సినటువంటి విషయం. ఇన్స్పిరేషన్గా తీసుకుంటారా, ఇంకొకటి తీసుకుంటారా, ఏదైనా చేయండి. మన తెలుగు కూడా అలాంటి అద్భుతమైనటువంటి యాక్టర్లకి కొదవలేదు. అలాంటి వాళ్ళకి మన దగ్గర కూడా మంచి కథలు అందించాలి, వచ్చిన కథల్ని కూడా ఎంకరేజ్ చేస్తూ చెయ్యాలని కోరుకున్నాం. ఎంతసేపు మాస్ ఎలివేషన్స్, పుష్పలాగా స్మగ్లర్లని ఇంకొకటో కాదు. అన్నీ ఇప్పుడు బాహుబలిలో ప్రభాస్ గారు చేసినటువంటి క్యారెక్టర్ని నిజంగా చాలా అద్భుతంగా చేశారు. అవన్నీ మనం చెప్పుకోవాల్సినటువంటి ఇది లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక మైల్ స్టోన్ సెట్ చేసి పెట్టేశారు అటు బాహుబలితో. అందులో డెఫినెట్గా బాహుబలి సినిమా చేశారు అంటే నిజంగా నేను చెప్పగలుగుతున్నా. ఇక్కడ ఏమాత్రం అటు మనం ఆలోచించవసరం, ఆ క్యారెక్టరైజేషన్ కావచ్చు, లేదంటే ఆ డైరెక్షన్ కావచ్చు, ఆ విజువల్స్ ఆయన థాట్ కావచ్చు, ఇదంతా కూడా అద్భుతంగానే ఆయన రాసుకున్నారు. ఎవరు? రాజమౌళి గారు. అందులో సమస్య లేదు. కానీ ఆ క్యారెక్టర్కి ప్రభాస్ గారిని ఒప్పించటం, ప్రభాస్ గారు చేయటం. ఎందుకంటే ఇక్కడ డైరెక్టర్కి అది కాకపోతే ఇంకొకటి డెఫినెట్గా ఆ తర్వాత అయినా సరే ప్రూవ్ చేసుకునే అవకాశం వస్తుంది. అంటే ఇక్కడ సినిమా ఎంత బాగా చేసినా కూడా బాగా ఇష్టపడేది అటు రాజమౌళి గారికి మంచి అవకాశాలు వస్తాయి,
ప్రొడ్యూసర్గా అంత భారీ సినిమా కాబట్టి హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటే నిజంగానే రీచ్ అయితే ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తాయి. కానీ ప్రభాస్ గారికి చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే 5 ఏళ్ళు ఒక సినిమా మీద పనిచేయటం అంటే చాలా కష్టం. ఏమాత్రం తేడా వచ్చినా 5 ఏళ్ల తన కెరియర్ని ఆపేసుకున్నటువంటి పరిస్థితి అవుతుంది. అది తెలిసి కూడా ఆయన యాక్సెప్ట్ చేయటం, అలా యాక్సెప్ట్ చేసేవాళ్ళు అప్పటిదాకా మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరూ లేకపోవటం, అది ఆయన కాబట్టే దాన్ని ఒప్పుకుని ఎస్ ఆ డైరెక్టర్ విజన్ నాకు బాగా నచ్చింది, తను చేయగలుగుతాడు అని చెప్పి ప్రభాస్ గారి లాగా ఆలోచించే వ్యక్తులు కావాలి. డైరెక్టర్ని నమ్మి, డైరెక్టర్ విజన్ని నమ్మి కథకి తగ్గట్టుగా తనని తాను మార్చుకుంటూ వెళ్ళిన తత్వం కావాలి. నిజంగా అంత బలంగా నమ్మారు కాబట్టి ఈరోజు మన తెలుగు ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఈ స్థాయిలోకి వెళ్ళింది, ప్రపంచ స్థాయిలోకి వెళ్ళింది. RRRలో అటు రాజమౌళి గారు చెప్పినట్టుగా అటు రామ్ చరణ్ గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇద్దరు కూడా, జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీగా ఇద్దరు పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది రామ్ చరణ్ గారు. సో అలాంటి క్యారెక్టర్లను చేసేవాళ్ళు ఎక్కువ కావాలి. అంటే అలాంటివే కాకుండా ఇలా న్యాచురల్గా ఉండేటువంటి ధనుష్ గారు లాంటి క్యారెక్టర్లు కూడా చేయటానికి ముందుకు వస్తే బాగుంటుంది. ఇలాంటి క్యారెక్టర్లు ఎంతసేపు ఎలివేషన్స్, మాస్, కమర్షియల్, 4 పాటలు, 5 ఫైట్లు ఇవి కాకుండా ఇంకా కొంచెం న్యాచురాలిటీకి తగ్గట్టుగా తమిళ్లో ఉన్నటువంటి బాలాగారు లాంటి డైరెక్టర్లో చేతిలో కొన్ని మనం చేస్తే బాగుంటుందేమో అనిపించింది. ఎందుకంటే ఇది మనకి నేషనల్ అవార్డు అనేది మొన్న అల్లు అర్జున్ గారికి రావటం చూసాం. నిన్న కూడా చిరంజీవి గారు అన్నారు ధనుష్కి చాలా ఈజీ అయిపోయింది, ఎప్పటికో 3-4 నేషనల్ అవార్డు వచ్చేసింది, తనకి పెద్ద విషయం ఏం కాదు. కానీ మనకి నేషనల్ అవార్డు వచ్చి రావటం అనేది ఇది చాలా ప్రెస్టేజ్ విషయం. అలాంటి అవార్డులు మన తెలుగులో మన జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు లాంటి వాళ్ళు మళ్ళీ తీసుకోవటమో, లేదంటే ఇంకొక గొప్ప యాక్టింగ్కి ఒక స్మగ్లర్గా తీసుకున్నారని చెప్పి కొంత చెడపేరు వస్తుంది. అలాంటి ఇంకా మంచిగా శర్వానంద్ గారు మంచి యాక్ట్ చేస్తారు, ఇంకా చాలామంది అద్భుతమైనటువంటి యాక్టర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చేస్తే, మహేష్ బాబు గారు లాంటి వ్యక్తులు ఇలాంటి వాళ్ళు చేస్తే మనకి తెలుగుకి కూడా ఒక న్యాచురల్ ఇలా కూడా తెలుగు సినిమాల్లో చేయగలుగుతారా అనుకునే విధంగా ఒక ధనుష్ గారు లాంటి క్యారెక్టర్ని చేయటానికి ముందుకు రండి అనేదే నా ఆలోచన. చాలా మంచి క్యారెక్టర్లు ఇప్పుడు నాగార్జున గారు చేసినటువంటిది చిరంజీవి గారు కూడా చెప్పారు, అలాంటి క్యారెక్టర్లు ఇక నుంచి నేను కూడా చేస్తాను అని. ముందుకు రండి. డెఫినెట్గా మంచి సినిమాలు, చాలా మంచి కథలు ఉన్నాయి, మంచి దర్శకులు ఉన్నారు, దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇంకా మనం బయటికి తీసుకొస్తే, హీరోలు ముందుగా, పెద్ద పెద్ద హీరోలు ముందుగా అలాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తే డెఫినెట్గా అద్భుతాలు. ఆస్కార్ అవార్డు మన సాంగ్కే కాదు, మన కథకి కూడా, మన నటనకి కూడా, మన హీరోలు చేసేటువంటి నటనకి కూడా వస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు.